అవుద్ది, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి ఈ బీసీ కాలనీ వెల్ఫేర్ సొసైటీ అనేది పుట్టడం జరిగింది. అసలు బీసీ కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ పుట్టడానికి కారణం ఏంటంటే ఈ డెవలప్మెంట్ కోసం ఫస్ట్ వన్. ఎందుకంటే నా చిన్నప్పుడు చదువుకుంటేవారు ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అనేవారు. ఆ రోజు అన్నాను 6వ తరగతి 5వ తరగతి వయసులో. ఈరోజు అదే మాట అంటాను, రేపు అదే మాట అంటాం. అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్నాం అంటే ఫైనల్గా అది ఎప్పుడు క్లోజ్ అవుతుంది. ద ఎండ్ ఆఫ్ ది డే నేను బాగుపడ్డాను అనడానికి అక్కడ లేదు ఆధారం. సో మన బీసీ కాలనీ పరిస్థితి కూడా అదే. ఎప్పుడు అవుతుంది? ఒక కాలనీలో ఒక వీధి రోడ్లు వేయడానికే 40 సంవత్సరాలు చాలలేదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100 ఏళ్ళు కావాలా? మరి ఆ ఊరు ఎప్పుడు బాగుపడుతుంది? ఆ ఊరు బాగు చేసిన బాధ్యత మన మీద లేదా? సో ఎవరు నమ్మకపోతే మనం ప్రశ్నించుకోవాలి ఒకసారి. ఒకటి అదొక భాగమైతే, రెండోది మీ అందరికీ తెలుసో తెలీదు, మనకి మన ప్రజలు మనందరూ బీమాలు ఇస్తుంటే మన ఇంటి వరకు కష్టం వస్తేనే కష్టంలో ఫీల్ అవుతాం. పక్కింటి వరకు కష్టం వచ్చినా కష్టమే, గుర్తుపెట్టుకోండి. మన ఊరికి కష్టం వస్తే మనకు వచ్చినట్టే. ఈరోజు ఈ బీసీ కాలనీలో ఉన్నటువంటి ఆడపిల్లలు చాలామంది షాపింగ్ మాల్లో, హాస్పిటల్లో, విభిన్న ఇంట్లో పనిచేస్తూ రాత్రి 9 గంటలకు వస్తున్నారు. 9, 9:30, 10 వచ్చేటప్పుడు మీకు తెలుసో తెలీదో కోర్టు దగ్గర ఆటో దిగి వాళ్ళ ఇంటికి వచ్చిన వరకు వాళ్ళకి భయమే. అవునా కదా? రాత్రి 11 అప్పుడు రావాలంటే ఎంత భయం? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అక్కడ ఏం జరుగుతుంది? కోర్టు దగ్గర ఆటో దిగి ఒక ఆడపిల్ల బీసీ కాలనీలో ఇంట్లో తన ఇంటికి తను చేరడానికి ఏదో ఒక రోజు వినగోడని సమస్య, వినగోడని విషయం వినాల్సి వస్తుందేమో అనే భయం. ఆ భయం పుట్టే ఈరోజు ఈ కార్యక్రమం. ఆ భయం పుట్టే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఒక మగాడిగా నేను రాత్రి 9:30 నేనే భయపడ్డాను. అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అయ్యుండి ఆ బ్రిడ్జి దిగడానికి భయపడ్డానంటే అర్థం చేసుకోండి. సార్ పోలీసు వారికి చిన్న రిక్వెస్ట్, అంటే సమయం వచ్చింది కాబట్టి ఈ విషయంపై కొంచెం ప్రత్యేక మా బీసీ కాలనీ పట్ల శ్రద్ధ వహించి మా కుటుంబ సభ్యులు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పోలీసు వారు మా బీసీ కాలనీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి ఒక పెట్రోలింగ్ అని ఆ నైట్ టైం ఆడపిల్లలు ఇబ్బంది లేకుండా కొద్దిగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా చిన్న తాపత్రయం సార్. పిల్లలు ఎందుకంటే భవిష్యత్తు చాలా ఇబ్బంది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకటి అంటే ఈరోజు ప్రోగ్రాం పెట్టడానికి స్వచ్ఛందంగా మేము చూసాము. రెండోది మన ఊరు మన బాధ్యత. మన ఊరు మన బాధ్యత అనేది ఎందుకు పెట్టామంటే ఊరి మీద బాధ్యత లేనోడు ఏం సాధించలేదండి. మన ఊరు బాగుంటే మన అందరూ బాగున్నట్టే. ఊరి మీద ఏవో రాజకీయ ఎలక్షన్లు వస్తుంటాయి, వెళ్తుంటాయి, పోతుంటాయి, అవన్నీ మనకు అనవసరం. మన ఊరు బాగుండాలి, మన ఊరిలో ఉన్న పిల్లలు బాగుండాలి, ప్రతి కుటుంబం బాగుండాలి. మా కోరికలు ఒకటే. మీకు తెలుసో తెలీదో ఈ యొక్క సొసైటీలో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరినీ చాలామంది తెలుసు. నిజంగా ఒక్క రూపాయి కానీ ఏది ఆశించకుండా ఒక 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న సైనికులు ఈ కమిటీ సభ్యులు. ఈ రోజుల్లో ఎవరున్నారు? ఎక్కడ ఒక మీటింగ్ పిలిస్తేనే ఒక 100 ఇస్తామని అడిగిన మనుషులు ఈ రోజు నిజం చెప్తున్నాను. కానీ అంత గొప్ప వాళ్ళు కూడా ఉన్నటువంటి కాలనీలో మనం చెడే కాదు మంచి కూడా మాట్లాడుకోవాలి. అంత గొప్ప వాళ్ళు ఉన్నారు బీసీ కాలనీలో. కాదు వాళ్ళని నడిపించే నాయకుడు సరైన వాళ్ళు లేకపోవడం ఎన్నాళ్ళు జరిగింది. బట్ ఈరోజు చెప్తున్నాను, ఈ కాలనీని 100% విజయనగరం మున్సిపాలిటీలో కార్పొరేషన్లో 50 డివిజన్లలో ఇది బెస్ట్ డివిజన్గా తయారు చేసిన వాళ్ళు నిద్రపోతున్నాం కమిటీ సభ్యులు. బెస్ట్ అన్ని విధాలుగా. యువతకు ముఖ్యంగా చెప్తాను, యూత్కి మా ఉద్దేశం ఏంటంటే యూత్ అనేవాళ్ళు ఎవరు ఖాళీగా ఉండడం వీల్లేదు. ఏదో ఎడ్యుకేషన్లోనే ఉండాలి, చదవాలి, లేదా ఉద్యోగం చేయాలి. రెండే. అయితే ఉద్యోగం చేయవు లేదా చదువుకో, బట్ ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఆ ఉద్యోగానికి అవసరమైనటువంటి అవకాశాలు కూడా మేము ఫ్యూచర్లో కల్పించాలన్న ఆలోచనతో ఉన్నాం. అలాగే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను అనట్లేదు. ఏదో మీలాంటి పెద్దల సహకారంతో ప్రైవేట్ సెక్టర్లో ఏదో ఒక ఉద్యోగం, చట్టబద్ధమైన పని, వాడి కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేటువంటి చెయ్యాలని ఒక తాపత్రం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నాం సొసైటీలో. ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తాపత్రయము మా కాలనీని బాగు చేసుకుందాం, మంచి చేసుకుందాం అనే ఉద్దేశంతో ముందడుగు వేస్తూ ఈరోజు వరకు సాగుతూ రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాము. మనకి ఇంకా సమయభావం
పెద్దలు మాట్లాడాలి. ఇంకా ఐలు గారు కూడా వస్తున్నారు, చీఫ్ గెస్ట్ వస్తున్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్కరు చెప్పేది, మీ అందరూ కూడా అంటే మేము ఒక్కరి తిరగడం కన్నా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఇది మన బాధ్యత అనుకోండి. ప్రతి ఇంటికి మెసేజ్ పాస్ చేయండి. ఎవరికి కష్టం వచ్చినా సొసైటీ ఉంది, ఎవరికి బాగోపోయినా సొసైటీ ఉంది, ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చినా సొసైటీ ఉంది. ఏ ఇబ్బంది వచ్చినా మాకు వెనకాల ధైర్యం, మాకు సొసైటీ ఉంది. అది ప్రతి మనిషిలో వచ్చిన రోజు ఖచ్చితంగా మనం బాగుపడతామమ్మా. అలా జరగాలంటే ఆ సొసైటీగా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మిమ్మల్ని ఏం ఆశించట్లేదు, మీ నుండి ఏం అడగట్లేదు. మీరు చేయాల్సింది ఒకటి, సొసైటీ ఏదైతే చేస్తుందో, ఏదైతే అది మంచి అని మనసుకు అనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వండి. సార్ మంచి అనిపిస్తే మీ మనసుకి ఎస్ ఈయన మంచి పని చేస్తున్నాడు అని మీకు మనసుకు అనిపిస్తే మాకు ఆయన అవసరం అని మనసులో అనుకోండి చాలు. అంతే, మీ నుండి మేమేం కోరుకోవట్లేదు. కానీ మా ఆశల్లా ఈ కాలనీని బాగు చేయాలి, ఖచ్చితంగా బాగు చేయాలి. గుడి దగ్గర మందు అనకూడదు కానీ మీ అందరూ చూస్తున్నారు, కానీ ఎవరో అడగం. స్కూల్ దగ్గర మందు, ఏ నీళ్ళు లేవా తాగాలంటే, వాటర్ లేవా, కానీ మనకెందుకు అది అదొక్కటి మారండి. ప్రతి ఒక్కరి బాధ్యత అది. అదే ప్లేస్లో మన పిల్లలు ఉంటే వదిలేస్తామా? కానీ బాధ్యతగా ఒక్కసారి మారండి. అలాగే మిమ్మల్ని అందరినీ రోడ్డుకి పోరాటాలు చేయమని నేను చెప్పట్లేదు, ఎవరికైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా వెనక సపోర్ట్ ఉండడానికి మాత్రం మీరు ఉండండి చాలు. ఊరిని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఈ బాధ్యతకి మీ అందరూ వసతిగా నిలబడి మాకు ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా కొద్ది రోజులే, మేము సంవత్సరాలు కోరుకోవట్లేదు. ఈ బీసీ కొన్న వాస్తువులు అందరికన్నా ఒక దగ్గర చేరగలిగితే చాలు, మనం సాధించినట్టే. మన పెద్ద అవసరం లేదు. ఊరు మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయితే మనం ఏది కావాలంటే అది వరాలు జిల్లా వస్తాయి మన ఊరికి.